వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఏపీలో బీజేపీ జనసేన దోస్తీ సూపర్ హిట్. డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. గీత దాడితే ఉరుములే మెరుపులే అన్నట్లుగా తెలంగాణ బీజేపీలో జనసేన వ్యవహారం అక్షరాల కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అయితే జనసేనపై, ఆ పార్టీలోకి వెళ్తున్న నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లే జనసేనలోకి పోతున్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ క్యూ కడుతున్నారు అంటూ ఆయన చేసిన సెటైర్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. కట్ చేస్తే అదే బీజేపీకి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజసింగ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో జనసేనతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరు జనసేనను చీప్ చేస్తుంటే మరొకరు జనసేనను నెత్తికెత్తుకుంటున్నారు. అసలు బీజేపీలో ఈ కుంపటి ఎందుకు రగులుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఇటీవల కొందరు బీజేపీ నేతలు కాషాయ కండువ తీసేసి జనసేన కండువ కప్పుకుంటున్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలో చేరుతున్నారని ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. బీజేపీ నుంచి జనసేనలోకి వెళ్లిన వారిని ఎందుకు వెళ్లారు అని అడిగితే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అందుకే వెళ్లాను అంటున్నారని రామచంద్రరావు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రాజకీయ సిద్ధాంతాలు, పోరాట పటిమ చూసి కాకుండా కేవలం సినిమా గ్లామర్ చూసే జనసేనలోకి వెళ్తున్నారంటూ ఆయన పరోక్షంగా పవన్ పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు జనసేనను విమర్శిస్తుంటే అదే పార్టీలో సాలిడ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్ రాజసింగ్ మాత్రం జనసేన అవసరం ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ హిందుత్వం కోసం మాట్లాడుతున్నారని, సనాతన ధర్మం కోసం నిలబడుతున్నారని రాజసింగ్ ఎప్పటి నుంచో ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ఏపీలో లాగే తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలని, అప్పుడే హిందూ ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అవుతుందని రాజసింగ్ తన మనసులోని మాటను బాహటంగానే చెబుతున్నారు. ఒకే పార్టీ ఇద్దరు ముఖ్య నేతలు, కానీ జనసేన విషయంలో ఎందుకీ భిన్నాభిప్రాయాలు? బీజేపీలో ఈ వైరం వెనుక రెండు బలమైన వ్యూహాత్మక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా క్యాడర్ మైగ్రేషన్ భయం. తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని రామచంద్రరావు లాంటి సీనియర్లు భావిస్తున్నారు. కానీ యూత్ అంతా జనసేన వైపు ఆకర్షితులై పార్టీ మారుతుంటే స్థానికంగా బీజేపీ క్యాడర్ దెబ్బతింటుందన్న ఆందోళన ఆయనలో ఉంది. అందుకే వెళ్లే వాళ్లను సినిమా పిచ్చి అంటూ రాజసింగ్ లాంగ్ టర్మ్ ప్లాన్. రాజసింగ్ వ్యూహం మరోలా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఢీకొట్టాలంటే కేవలం బీజేపీ ఓటు బ్యాంకు సరిపోదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న యూత్ క్రేజ్, కమ్యూనిటీ ఓటు బ్యాంకు తోడైతేనే హైదరాబాదు సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో సునాయాసంగా గెలవచ్చన్నది రాజసింగ్ మాస్టర్ ప్లాన్. ఈ రెండు విరుద్ధమైన ఆలోచనల వల్లే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో జనసేన వ్యవహారం ఒక హాట్ టాపిక్ గా మారింది. చూసారుగా, పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్న ఈ పొలిటికల్ హీట్ తెలంగాణలో తీవ్ర స్థాయిలో పెరిగింది. ఒకవైపు తమ క్యాడర్ ను జనసేన లాగేసుకుంటోందని రామచంద్రరావు ఫైర్ అవుతుంటే, జనసేన కనుక తోడైతే తెలంగాణలో కమలం వికసిస్తుందని రాజసింగ్ లాంటి నేతలు భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తోంది? తెలంగాణలో జనసేన విస్తరణను బీజేపీ పెద్దలు ప్రోత్సహిస్తారా, లేక రామచంద్రరావు చెప్పినట్లుగానే జనసేనను దూరం పెడతారా? అటు పవన్ కళ్యాణ్ కూడా రాజసింగ్ ఆఫర్ పై ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు మరింత ఉత్కంఠ రేపుతుంది. రాబోయే ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.